ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ కొన్ని విజయాలు గెలిచిన వారికి లైఫ్ టైం కిక్కిస్తే పరాజితులకు కలలో కూడా ఉలిక్కిపడే పరాభవాన్ని మిగులుస్తాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితము అలాంటిదే. బిడ్డా ఇది మా అడ్డా అంటూ దశాబ్దాలుగా బెదిరింపు రాజకీయాలతో పెత్తనం చెలాయిస్తున్న వైఎస్ కుటుంబ కంచుకోటను టీడీపీ బద్దలు కొట్టింది. పోటీ చేయడానికి భయపడే పరిస్థితి నుంచి పోటీ చేస్తే దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది. అయితే ఏకగ్రీవం లేకపోతే ఏకపక్షం అనే ఫ్యాక్షన్ పోకడను ఓటు ఆయుధంతో రప్పారప్పాలాడించిన ప్రజలే ఈ ఎన్నికల్లో అసలు సిసలు విజేతలు. 30 ఏళ్ల తరువాత ఓటేశా. అందరికీ దండాలు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక బ్యాలెట్ బాక్సులో లభ్యమైన చీటీ ఇది. ఇది ఆ ఒక్క ఓటరు ఆవేదనే కాదు. 4 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబ అరాచకాల వల్ల కనీసం తమ ఓటు తాము వేసుకోలేని అనేక మంది పులివెందుల ఓటర్ల అసహాయత. ఇన్నాళ్లు వైఎస్ కుటుంబ కబంధ హస్తాల్లో విలవిల్లాడిన పులివెందుల ప్రజలు ఈ ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటేసి నచ్చిన అభ్యర్థిని గెలిపించుకోగలిగారు. వైసీపీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు చేసి ఇన్నాళ్లు వైఎస్ కుటుంబం సాగించిన అణచివేతకు తగిన గుణపాఠం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన జగన్ పార్టీకి ఇది మరో ఘోర పరాభవం. ఎంత కొమ్ములు తిరిగిన ఫ్యాక్షనిస్టులకైనా అధికారం లేకపోతే ఇలాంటి పరిస్థితే ఎదురవుతోందనే చర్చ సాగుతోంది. పులివెందులను గుప్పిట పెట్టుకున్న వైఎస్ కుటుంబం జెడ్పీటీసీ స్థానానికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా అయితే ఏకగ్రీవం లేదంటే ఏకపక్షం అన్నట్లే బెదిరించేది. 1995 నుంచి 2021 వరకు అక్కడ 5 సార్లు ఎన్నికలు జరగ్గా వైఎస్ కుటుంబం ఏకంగా 3 సార్లు ఏకగ్రీవం చేసుకుంది. అక్కడి ప్రజలు వైఎస్ కుటుంబంపై అభిమానంతోనూ గౌరవంతోనూ పోటీకి దూరంగా ఉన్నారనుకుంటే పొరపాటే. కేవలం వారి అరాచకాలు, బెదిరింపులు, హత్యా రాజకీయాలకు భయపడి పోటీ చేసేవారు కాదు. వైఎస్ కుటుంబానికి ఎదురెళ్లి నామినేషన్ వెయ్యాలంటేనే ఎవరికైనా భయమే. ఎందుకంటే నామినేషన్ వేసినా ప్రచారం చేయనివ్వరు. చేసినా పోలింగ్ రోజున ఏజెంట్లు దొరక్కుండా చేస్తారు. ఎవరైనా ధైర్యం చేసి ముందుకొస్తే ఏజెంట్లపై దాడులకు తెగబడతారు. టీడీపీ లాంటి బలమైన క్యాడరున్న పార్టీ కూడా నామినేషన్ వేయడానికి 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సి వచ్చిందంటే వైఎస్ కుటుంబం ఏ స్థాయిలో అక్కడ బెదిరింపుల రాజకీయం చేసిందో అర్థం చేసుకోవచ్చు. 1995, 2006, 2021లో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఏకగ్రీవం కాగా 2001, 2014లో తెదేపా అభ్యర్థుల్ని పోటీకి పెట్టగలిగింది. అప్పట్లో రాష్ట్రంలో తెదేపా అధికారంలో ఉంది కాబట్టి నామినేషన్లైనా వేయించగలిగింది. కానీ స్వేచ్ఛగా ప్రచారం చేయలేక ఏజెంట్లను కూడా పెట్టలేక ఓడిపోయింది. అదే పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ కుటుంబ ఆధిపత్యానికి గండికొట్టి అరాచకాల్ని కట్టడి చేసి టీడీపీ తమ అభ్యర్థిని గెలిపించుకోగలిగింది. వైసీపీ డిపాజిట్లను కూడా గల్లంతు చేసింది. 1995లో మొదటిసారి పులివెందుల జెడ్పీటీసీగా ప్రస్తుత కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పట్లో రాష్ట్రంలో తెదేపా అధికారంలో ఉన్నప్పటికీ వైఎస్ కుటుంబ అరాచకాలకు భయపడి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. 2001లో కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి జ్యోతిరెడ్డి జెడ్పీటీసీ తెదేపా అభ్యర్థి నాగేశ్వరమ్మపై గెలుపొందారు. దానికి ముందు జ్యోతిరెడ్డి 1989లో, ఆమె భర్త సదాశిరెడ్డి 1985లో టీడీపీ తరపున శాసనసభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత జ్యోతిరెడ్డి కాంగ్రెస్లో చేరి వైఎస్ కుటుంబ మద్దతుతో జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2006లో పులివెందుల జెడ్పీ స్థానం రొటేషన్లో ఎస్టీకి రిజర్వ్ కావడంతో దశరథ్ నాయక్ కాంగ్రెస్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర పార్టీల తరపున ఎవరూ పోటీకి ముందుకు రాలేదు. 2014లో వైకాపా తరపున పోటీ చేసిన డి వెంగముని గెలుపొందారు. అప్పట్లో తెదేపా నుంచి గంగన్న యాదవ్ పోటీ చేసిన వైకాపా నేతల నుంచి బెదిరింపుల వల్ల ప్రచారానికి దూరంగా ఉండిపోవాల్సొచ్చింది. 2021లో వైకాపా తరపున టి మహేశ్వరరెడ్డి పోటీ చేశారు. ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు వేయకుండా వైకాపా నాయకులు బెదిరించడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. మహేశ్వరరెడ్డి మరణంతో ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీని టీడీపీ చిత్తుగా ఓడించింది. పులివెందులలో రాజారెడ్డి హయాం నుంచి ఎన్నికలంటే అపహాస్యమే. 3 దశాబ్దాలకు పైగా అక్కడ స్వేచ్ఛగా ఎన్నికలు జరిగిన దాఖలాలే లేవు. వైఎస్ కుటుంబం ఊరికో 10 మందిని పెంచి పోషిస్తూ వారితో అరాచకాలు చేయించేది. ఎన్నికలొస్తే ప్రజల్ని పోలింగ్కు రాకుండా చేసే ఏకపక్షంగా ఓట్లు వేసుకునేవారు.
స్థానిక సంస్థల ఎన్నికల్ని మెజారిటీ సందర్భాల్లో ఏకగ్రీవం చేసుకున్నారు. 1-6 సందర్భాల్లో పోటీ జరిగినా అది నామమాత్రమే. 2024 ఎన్నికల సందర్భంగా వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీతల ఎన్నికల ప్రచారానికి అనేక అడ్డంకులు సృష్టించిన బరితెగింపు వైఎస్ కుటుంబానిది. ఓటర్లను లోబర్చుకునేందుకు మొదట మెత్తగా చెప్పడం, దారికి రాకపోతే దాడి చేయడమే 4 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం మార్కు రాజకీయమని స్థానిక నాయకులు చెప్పుకుంటుంటారు. 1987 మండల పరిషత్ ఎన్నికల్లో లింగాల మండలం వెలిదండ్లలో తెదేపా ఏజెంటుగా ఉన్న రాజగోపాల్ రెడ్డిని పోలింగ్ బూత్లోనే కొందరు దుండగులు పొడిచి చంపేశారు. సింహాద్రిపురం మండలానికి చెందిన రామలింగారెడ్డి తెదేపా ఏజెంటుగా ఉన్నందుకు పులివెందులలో హత్యకు గురయ్యారు. 1996లో ఉమేష్ చంద్ర కడప ఎస్పీగా ఉన్నప్పుడు ఎక్కడికక్కడ రౌడీ ఫ్యాక్షన్ మూకల్ని కట్టడి చేయగలిగారు. అందుకే అప్పట్లో కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కేవలం 5,445 ఓట్ల అతి తక్కువ మెజారిటీతో బయటపడ్డారనే వాదన లేకపోలేదు. ఉమేష్ చంద్ర బదిలీపై వెళ్లాక మళ్లీ అరాచకాలు యథావిధిగా కొనసాగించారు. ఇప్పుడు కూడా టీడీపీ అధికారంలో ఉంది కాబట్టే వైఎస్ కుటుంబ కంచుకోటను బద్దలు కొట్టగలిగింది.